బ్యాక్ టు బి అలర్ట్. బర్త్డే రోజు ఫ్రెండ్స్ కు పార్టీ ఇవ్వడానికి వెళ్ళాడు. అందరూ కలిసి అర్ధరాత్రి పార్టీ చేసుకున్నారు. తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఏం జరిగిందో ఏమో, పుట్టినరోజు ఆ యువకుడు శవమయ్యాడు. రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడని స్నేహితులు చెప్పడంతో తల్లిదండ్రులు అంత్యక్రియలు చేస్తారు. కానీ ఇంతలో ఊహించని ట్విస్ట్. తమ కుమారుడి మరణంపై అనుమానం ఉన్నాయన్నారు తల్లిదండ్రులు. దీంతో పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని వెలికి తీశారు. వారం క్రితం అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఈ యువకుడి పేరు కొవ్వెల రమేష్. తూర్పుగోదావరి జిల్లా ముచ్చుమిల్లి కవలవారి స్థావరానికి చెందిన కొవ్వెల రమేష్ ఈ నెల 11న పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి కారులో ద్రాక్షారామం వైపు బయలుదేరారు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో రమేష్ కు తీవ్ర గాయాలయ్యాయంటూ రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్లు ధృవీకరించారు. స్నేహితులు శవ పరీక్ష చేయించకుండా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి రమేష్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు రమేష్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తన కొడుకు మృతిపై అనుమానాలున్నాయంటూ రమేష్ తండ్రి సూరిబాబు రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రమేష్ స్నేహితులైన 6గురిపై కేసు నమోదు చేశారు. పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేశారు. శవపరీక్ష జరిపి కొన్ని అవయవ భాగాలను ప్రయోగశాలకు పంపించారు. రమేష్ బర్త్డే పార్టీలో ఏం జరిగింది? స్నేహితులే రమేష్ ను చంపేసి రోడ్డు ప్రమాదం జరిగిందని నాటకం ఆడుతున్నారా, లేక రమేష్ నిజంగానే యాక్సిడెంట్ లో చనిపోయాడా? అసలు యువకుడి డెత్ మిస్టరీ ఏంటి అన్నది తేలాల్సి ఉంది. శవపరీక్ష రిపోర్ట్ వస్తే రమేష్ ది ఎలాంటి మరణమో తేలే అవకాశం ఉంది.